సూర్యాపేట జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. దీంతో రోజుల తరబడి రైతులు ధాన్యంతో పడిగాపులు కాస్తున్నారన్నారు రైతులు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క గింజ కూడా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తామంటేనే సన్నాలు సాగు చేశామని రైతులు చెబుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు తమను నిండా ముంచుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కాక రైతులు ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆకాశంలో మబ్బులు వస్తూ ఉంటే వాళ్ళ గుండెలన్నీ కూడా అవిసిపోతూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళలో కన్నీటిగా మనకు కనపడుతూ ఉంది. వర్షాలకు వర్షార్పణ అవుతూ ఉన్నాయి. ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం మనం ఆత్మకూరియస్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ఒడ్లు పోసుకొని 15 రోజులు 20 రోజులు దాటింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క అధికారం రాలేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాలేదు. ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభం కాలేదు. లారీలు కాంటాలు కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించకపోతే ఎట్లా అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆత్మకూరియస్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎన్ని రోజులైంది, ఎందుకు కొనుగోలు జరగట్లేదు, అధికారులు ఏమంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం. అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ్ సార్. ఎన్ని రోజులైంది మీ ధాన్యం పోసి? 15 రోజులు. ఏమంటున్నారే, ఎందుకు కొనుగోలు చేయట్లేదు? పై నుంచి మాకు ఆదేశాలు రాలేదంటాడు. ఇక మరి ఎట్లా సార్ అని లక్ష్మారెడ్డిని బదిలాడితే వస్తాయి పైనుంచి ఆదేశాలు రాలేదని అని అంటుండు. ఇక అట్లా 15 రోజులు అయింది సార్. వర్షం వస్తుండే సార్ అని అంటే మరి నేనేం చేయనని ఆయన అంటాడు. బోనస్ క్వింటాకు 500 బోనస్ వేస్తామన్నారు. బోర్డు రాసి పెట్టిర్రు. అది లేదు, ఇది లేదు. ఇంతవరకు అసలు వచ్చేటోళ్ళే లేరు. ప్రైవేట్ మిల్లుల కాడిపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఇక ఒక రాశిలనే 15 డబ్బాలు అయితే ఒక రాశిలనే 2200 కొన్ని అన్నాడు, 2100 కొన్ని అన్నాడు. మరొక రైతు ఉన్నారు. ఎన్ని రోజులు అయిందండి, ఎందుకు కొనుగోలు జరగట్లేదు? 15 రోజులు దాటినా కూడా కొనుగోలు చేయకపోతే ఎట్లా? వర్షాలు వస్తున్నాయి కదా, బాధపడుతురా? ప్రభుత్వాలు అధికారులు ఎవరు పట్టించుకుంటలేదండి. ఇప్పుడు 15 రోజులు అయింది. తెల్లందాక పోయినాక ఇక్కడ బయట ఉంటున్నాం. మాది ఏపూరు నుంచి వచ్చి ఇక్కడ పోసినాం. ఏపూరు మార్కెట్ కూడా ఉంది, కానీ అక్కడ సన్నాలు పోయొద్దంటే ఆత్మకూరియస్ మండలంలో పోయని చెప్తే ఇక్కడ తెచ్చి పోసినాం. ఇప్పుడు 15 రోజులు అయింది. తెల్లందాక పోయిందాక ఇక్కడ బయట ఉంటున్నాం. వర్షాలకు మేము ఇబ్బందులు పడుతున్నాం. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు ఇంతవరకు. మాకు కలెక్టర్ గారు పట్టించుకొని మాకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. నువ్వు చెప్పే ఏమడుగుతున్నావు ప్రభుత్వాన్ని, కలెక్టర్ని? వడ్లు అమ్ముడు పోవాలి, మంచిగా ఇవ్వాలి అని అంటాను. ఏమంటుంది, పెట్టుబడులు వెళ్ళాలి. మాకు నానా ఇబ్బంది అవుతుంది. రైతుల బగులు ఇక్కడ మంచాలు వేసుకొని పంతడం, ఆన గాలి వస్తుంది, ఆన వస్తుంది. నానా ఇబ్బందులు పడుతున్నాం. రాళ్ళు పడుతున్నాయి. నానా ఇబ్బందులు పడుతున్నాం. అయ్యా మాకు దెబ్బన కథ కావాలని అంటున్నాం. వచ్చిన వాళ్ళు లేడు, పోయిన వాళ్ళు లేడు, అసలు సంగతే లేదు. మరి ఇదేం పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇదేదో అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. మరొక మహిళా రైతు ఉన్నారు. అమ్మ, ఎన్ని రోజులైందమ్మా మీరు ధాన్యం పూసి? ఎందుకు కొనట్లేదమ్మా? 15 రోజులు వెయిట్ చేయాలంటే రావట్లేదంటారు సార్. బోనస్ రావట్లేదు, పట్టాలి, అది ఇది అని అంటారు సార్. మేము వానలకు దుమ్ములకు ఈ మొప్పన కొట్టుకుంటున్నాం. కాయాలంటే ఎట్లా ఆడవాళ్ళం కొంచెం పరిస్థితి కనిపెట్టి చూడరు సార్ అని కోరుకుంటున్నాం సార్. సన్నాలు పెట్టాలి, దొడ్డుట్లు పెట్టలేదు అని అన్నారు కదా సార్. పెట్టినాం. మరి పెట్టినప్పుడు రావాలి కదా సార్, ఏమంటే వచ్చి కొనాలి కదా సార్. మరి ఎండ పెట్టాలంటే ఎంతకన్నా 20 ఫుట్లు 30 ఫుట్లు అయిన ఏం ఎండ పెడతారు సార్ చెప్పు కొంచెం. మీ పేరు చెప్పమ్మా. నా పేరు నాగమణి అండి. మాది ఏపూరు. మేము 9 డబ్బాలు వడ్లు తెస్తున్నాం సార్. చేసేదేం లేదు సార్. రోజు ఆటో ఛార్జీ 40 రూపాయలు. ఇక్కడ తిండి తీపల ఏమీ లేదు. సాయంత్రం అయితే ఉరికి రావడం, ఇక పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడనే ఉండి పోతున్నాం. నైట్ వచ్చేసరికి ఆ పట్టాలు ఉండ వర్షం వచ్చేసరికి అవి దడిచిపోతున్నాయి. మళ్ళీ తిరగొట్టి 3 సార్లు తిరగొట్టినాం. కింద దడిచింది, మీద దడిచింది, మొత్తం దడిచిపోయినాయి. కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం సార్, పెడితేనే కొంటేనేమో పెట్టమనండి, లేదంటే వ్యవసాయం చేయొద్దు అని చెప్పండి. అంతేగాని మా వల్ల కాస్త సన్నయ్య పెట్టండి అన్నారు. బోనస్ అన్నారు. బోనస్ లేదు. ఈ సన్నయ్య పెట్టి తిరగొట్టి మళ్ళా పోసి అల్ల ఉన్న తేమ శాతం మొత్తం పోయింది. ఇంకేముంది దాంట్లో? మాకు మిగిలేది కూడా ఏమీ లేదు. మీరు ఆ బోనస్ పెడితేనే అది మిగులుదల వస్తుంది. ఇది కూడా కొంచెం మీరు జీవో పాస్ చేసి మా కష్టాన్ని మీరు గుర్తుంచుకొని జీవో పాస్ చేయండి సార్. తొందరగా లోన్లు ఎత్తామని మీరు అవి పైన సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తేనే ఇది పని అవుతుంది. నాటు పెట్టిన రోజు మొదలు పెడితే చివరి దాకా ఇబ్బందే ఉంది. ఆ ఇబ్బందిని కూడా మీరు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరిగేలా చూడండి. సన్నోట్లు పెట్టమన్నారు మీరే, జీవో పాస్ కాలేదన్నటం మీరే. మరి మేము ఎక్కడికి పోవాలి? మార్కెట్లో పోతే 1500 ఇస్తామ్మా, నీ ఇష్టం, ఈ వడ్లకు అంతే పడతాయి అంటుండే. మరి ఏం చేయాలి ఇక? అది సార్, మాకు జీవో పాస్ చేయండి తొందరగా. మా వడ్లు కొనేటట్టు మీరైనా పట్టించుకోండి.
ఈ విధంగా ఆత్మకూరేస్ మండల కేంద్రంలో రైతన్నల బాధ మనం చూస్తూ ఉన్నాం, ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికు 15 రోజులైంది, గింజ ధాన్యాన్ని కూడా కొనలేదు, అధికారులు కన్నెత్తి చూడట్లేదు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడట్లేదు. తమ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ధాన్యం కొలాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరించినట్టు వ్యవహరిస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. సన్న ఓట్లు పెట్టమంటేనే మేము పెట్టాం, సాగు చేయమంటేనే చేసాం. ఈరోజు బోనస్ ఇవ్వకుండా, కొనుగోలు చేయకుండా రైతులను ఇట్లా ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి ఏమొస్తుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వేగవంతంగా త్వరితగతిన ధాన్యం కొనుగోలు జరపాలని కూడా ఆత్మకూరేస్ మండల కేంద్రానికి సంబంధించిన రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, సూర్యాపేట.